అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో మళ్ళీ చలి పంజా విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి కూడా పడిపోయాయి. మొత్తం ఎక్కడికక్కడ శీతాకాల ఆ గాలులతో కూడా విపరీతమైనటువంటి ఆ చలి గాలులతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే ఆ అడలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చలికి గజగజ వణుకుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే గత 3 రోజుల నుంచి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు అంతా కూడా ఎక్కువగా ఆ ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులు కానీ ఉదయాన్నే వారంతా కూడా పని చేసుకునేవారు, బయటికి రావాల్సిన వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్లకి వస్తున్న వారు కూడా మొత్తం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సార్ ఏ విధంగా ఉంది సార్ చలి? చలి ఎట్లా ఉంది? చలి గత 3 రోజుల నుంచి మాత్రం విపరీతంగా ఉందండి. మరి ఇది నల్గొండకు ఎండ ఎక్కువనే ఉంటుంది, వర్షం ఎక్కువనే ఉంటుంది, చలి ఎక్కువ ఉంటుంది. ఈ వాకర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అయ్యారు. ఆఫ్టర్ 7 తర్వాతనే ఎక్కువ మంది వస్తారు. అంతకుముందు 4ంటికే లేచి వచ్చేటోళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మొత్తంలో నాగార్జున వాకర్స్కి రావడం జరుగుతుందండి. చూడొచ్చు మొత్తం కూడా గత 3 రోజుల నుంచి కూడా మొత్తం ఎక్కడికక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఆ స్వెటర్లు వేసుకొని కూడా, క్యాపులు వేసుకొని కూడా వాకింగ్ చేస్తున్నారు ప్రతినిత్యం కూడా. సార్ చలి ఎలా ఉంది సార్? ఒక 3 డేస్ నుంచి చలి బాగానే ఉంది. గతంతో పోల్చుకుంటే తగ్గింది. ఇవాళ ఏం తగ్గలే ఉన్నది. ఇవాళ నిన్న ఇవాళ ఉష్ణోగ్రతలు తగ్గిపోయినాయి. మరి ఎలా చేస్తారు వాకింగ్? ఏం ఇప్పుడు 7కి వచ్చినాం కదా, 7 దాటినాక వచ్చాను కదా. ముందు ఎట్లా వచ్చేది? ముందు వచ్చేది మేము 5 కూడా వచ్చేది. చలి ఉందని లేట్గా వస్తున్నాం. చూడొచ్చు ఎక్కడికక్కడ ఆ చలి ఉందని కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపై మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువగా ఎండ వెళ్ళాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయాన్నే ఎక్కువగా ఆ చలి పొగ మంచుతో కూడా వాహనాలు యాక్సిడెంట్లకు కూడా, ప్రమాదాలకు కూడా గురైతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇంకా 3 రోజుల పాటు కూడా ఈ విధంగానే ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతా ఉదయం 5 గంటలకే ఆ వాకర్స్ కానీ అంతా కూడా పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవారు అంతా కూడా ఆలస్యంగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చలికి గజగజ వణికిపోతున్నారు. మామూలుగా మనం చూస్తాం ఉదయాన్నే ఆ పాలు పోసేవారు కానీ, ఆ మున్సిపల్ కార్మికులు కానీ వివిధ పనుల నిమిత్తం ఉదయాన్నే బయటికి వచ్చేవారంతా కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. ఎలా ఉంది చలి ఒక 3 రోజుల నుంచి? చాలా ఎక్కువగా ఉన్నది. కొంచెం ఇబ్బంది అవుతుంది. నిన్న ఉన్నట్టు కంటే ఈ 3 రోజుల నుంచి కొంచెం చాలా పొద్దున్నే మంచువాడు తల్లంతా బరువెక్కినట్టు ఉంటున్నది. ఎట్లా వస్తున్నారు వాకింగ్కి? ఇంతకు ముందు ఎప్పుడు వచ్చేది? ఇంత ఫ్రీగా వచ్చేది ఇప్పుడేం జర్కిన్లు మంకీ క్యాప్లు వేసుకొని రావాల్సి వస్తుంది. 5 గంటలకు వచ్చేదండి, రాలే పరిస్థితి. చూడొచ్చు అంతా కూడా ఆ మంకీ క్యాప్లు, జెర్కిన్లు వేసుకొని బయటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఆ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి కూడా పడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తం వాకర్స్ అయినా కానీ ఎక్కువగా, ఎందుకంటే వృద్ధులు మాత్రం ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాకింగ్కు. ఎందుకంటే హార్ట్ స్ట్రోకులు కానీ, ఆ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడితే వారికి చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి కాబట్టి వారు ఎండ వచ్చిన తర్వాతనే బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు చూసినట్లయితే గ్రౌండ్ మొత్తం ఫుల్లుగా క్రౌడ్గా కనిపించేది, కానీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైన ఆ పని చేసేవారు అంతా కూడా మంకీ క్యాపులు కానీ, అదేవిధంగా స్వెటర్లు వేసుకొని బయటకు వెళ్తున్నారు. గత 3 రోజుల ముందు కనుక చూసినట్లయితే ఇలాంటి ఆ చలి చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, అంతా కూడా చలి పోయిందనుకున్నారు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో కూడా చలి తీవ్రత పెరిగింది. చలికి తోడు శీతల గాలులు కూడా వీస్తుండటంతో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పవచ్చు. గ్రౌండ్కి వచ్చేవారు విధిగా మంకీ క్యాప్లు, స్వెటర్లు కూడా వేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉందండి చలి 3 రోజుల నుంచి? చలి బాగుంది, అందుకని ఇప్పుడు వస్తున్నాం మేము. ఇప్పుడే స్టార్ట్ అయినా. నిన్న మొన్న అంత లేకుండే చలి ఒక 3 రోజుల నుంచి. నేను 7 గంటలకు వెళ్తున్నా ఇప్పుడు చలి పెట్టి ఈ క్యాబ్ పెట్టుకుంటా. 5:30, 6 గంటలకు వచ్చేది. అట్లా ఎట్లా చేస్తున్నారు వాకింగ్ చలికి? అయినా కూడా వస్తుంది. మాదేంది మా ఏజ్ బట్టి మేము నడుస్తాం. ఒక 4 ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఏముంది, ఇగో కుళ్ళు ఒకటి పెట్టుకుని వస్తా. ఎట్లా ఉంది చలి? చలి బాగానే ఉంది.
ఇక లేటుగా రావాల్సి వస్తుంది. ఎలా ఉందండి చలి? 3 రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది. 3 డేస్ చాలా తీవ్రత పెరిగింది. ఆ, అన్న ఆరోగ్యరీత్యా అందరూ గ్రౌండ్ రావడం తప్పనిసరి. మొత్తం మఫ్లర్లు కానీ కంపల్సరీ సేఫ్ సైడ్ ఉండాలి కదా. వృద్ధులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి. ఎస్, కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే సన్సెట్ వచ్చినాకనే వాకింగ్కి వస్తే బెటర్ వృద్ధులు. చూడొచ్చు అంతా కూడా చెప్తున్నారు, వారంతా కూడా మఫ్లర్లు, మంకీ క్యాపులు, జెర్కిన్లు వేసుకొని కూడా బయటికి వస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా మొత్తం ఉష్ణోగ్రతలు అంతా కూడా కనిష్ట స్థాయికి తగ్గుముఖం పట్టాయి. చలి తీవ్రత బాగా పెరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చాలా వరకు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇంతకుముందు ఉదయం 5 గంటలకి వీరంతా కూడా వాకింగ్కి వచ్చేవారు, కానీ చలి తీవ్రత పెరగడంతో 7 తర్వాత కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కూడా చలిపంజ అనేది మొత్తం కూడా ఎక్కడికక్కడ గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.